నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ప్రజాస్వామిక రచయితల వేదిక స్త్రీల కోసం స్థాపించింది. మహిళా రచయితలు అందరూ కూడా గిరిజన సమస్యల మీద, అలాగే స్త్రీల సమస్యల మీద 16 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. సాహిత్య రూపంలో కూడా దీన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఈ 16వ వార్షిక సదస్సు సందర్భంగా తెలుగు సాహిత్యం అంబేద్కర్ ప్రభావం మీద 2 రోజుల సభ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ప్రరవే జాతీయ కార్యదర్శి శాఖ, అలాగే ఏపీ తెలంగాణ శాఖ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు జాతీయ కార్యదర్శి ఎండ్లూరి మానస, ఏపీ శాఖ కార్యదర్శి కేఎన్ మల్లీశ్వరి, తెలంగాణ శాఖ కార్యదర్శి కాకేని విద్మహి గారు. మానస గారు, ముందు మీరు చెప్పండి, ప్రరవే జర్నీ ఏంటి, ప్రరవే గురించి బ్రీఫ్ గా చూసే వాళ్ళ వీక్షకుల కోసం చెప్పండి. ప్రజాస్వామిక రచయితల వేదిక ఇది అంటే ఈ నెలతోటి మొదలయ్యి 16 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మహిళా రచయితలందరూ ఒకచోట చేరి కేవలం మహిళలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇతర విషయాలు, సాహితీ విషయాలు, సమాజ విషయాల గురించి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ముఖ్యంగా ఈ వేదిక ఏర్పాటైంది. అయితే ఖచ్చితంగా సభ్యులందరూ స్త్రీలే ఉంటారు. స్త్రీల సాహిత్యం మీద ఎక్కువగా మేము ఫోకస్ చేస్తూ ఉంటాము. ప్రతి అంశాన్ని స్త్రీ చూపుతో చూడటము, స్త్రీ ఈ సమాజాన్ని ఎలా చూస్తుంది, సమాజం ఈ స్త్రీని ఎలా చూస్తుంది అన్న విషయాల గురించి ప్రజాస్వామిక రచయితల వేదిక 16 సంవత్సరాలుగా ఒక వేదికగా ఏర్పాటయ్యి ఎన్నో అంశాలను చర్చిస్తూ వస్తుంది. అలాగే కేవలం స్త్రీలను మాత్రమే మేము వక్తలుగానో, రచయితలుగానో లేదా వారి అభిప్రాయాలను మాత్రమే కాకుండా పురుషుల కోణం కూడా మేము దాదాపు సమాన ప్రాతినిధ్యం వహించేలాగా మేము చూస్తుంటాము. దాదాపుగా ప్రతి వర్గానికి చెందిన స్త్రీలు మన ప్రజాస్వామిక రచయితల వేదికలో ఉన్నారని కూడా గర్వంగా చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఇతర సంస్థలు మనం చూసినప్పుడు పేరుకు మాత్రమే అంటే వాళ్ళ ఐడియాలజీస్ ఆ సంస్థల పేర్లలోనే ఉంటాయి, కానీ సంస్థల్లో చూస్తే అటువంటి వాతావరణం ఏది కనిపించదు. దానికి భిన్నంగా ప్రజాస్వామిక రచయితల వేదిక ప్రతి వర్గం నుంచి, ప్రతి ప్రాంతం నుంచి స్త్రీ రచయితలను మనం ఈ వేదికలో చూస్తుంటాము. అలాగే తెలంగాణ శాఖ, ఆంధ్ర శాఖ, జాతీయ శాఖ కూడా మేము మూడు బ్రాంచెస్ గా మేము విభజించుకొని మేము పనులు చేపడుతూ ఉంటాము. ఓకే మానస, థ్యాంక్ యూ. మల్లీశ్వర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడనే కాదు, చాలా వారాల నుంచి కూడా మీరు ఆన్లైన్ లో అంబేద్కర్ ప్రసంగాలు, అంబేద్కర్ సాహిత్యం గురించి, అంబేద్కర్ గురించి చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ నుంచి మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా మేము కరోనా సమయంలో దానికి కొద్దిగా ముందుగా మేము మొదలుపెట్టింది జూమ్ సమావేశాలు. అంతకుముందు ప్రరవేలో కొంతమంది సభ్యులు జిజ్ఞాస అనే ఆర్గనైజేషన్ తో కలిసి మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ మీద చేసాము. అప్పుడు ప్రరవే చేరకపోయినా ప్రరవే సభ్యులు చాలా మంది అందులో పనిచేశారు. ఆ తర్వాత మేము స్త్రీవాద సాహిత్య విమర్శ మీద 35 వారాల పాటు అంతర్జాల సమావేశాల నిర్వహించాం. అప్పుడు అది చాలా మందిని ఆకట్టుకుంది. ఎందుకంటే మనకి పబ్లిక్ మీటింగ్స్ తగ్గిపోయిన సందర్భం, కరోనా కాలంలో చాలా అందరూ ఇబ్బందులకు గురయ్యారు, బయటికి వెళ్ళలేకపోయాం. కానీ ఏదో ఒక చలనము, చేతన కలిగిన వ్యక్తులుగా ఖాళీగా కూర్చోలేక ఆ సందర్భంలో మేము ఈ జూమ్ సమావేశాలని నిరాటంకంగా మొదలు పెట్టాం. అవి సాగినాయి. సో ఆ తర్వాత ఆదివాసీ సమస్య మీద, అంటే మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ తర్వాత స్త్రీవాద సాహిత్య విమర్శ మీద, ఆ తర్వాత ఆదివాసీ జనజీవన సమస్యల మీద, ఇప్పుడు అంబేద్కర్ మీద. అంటే అంబేద్కర్ కి సంబంధించి చాలా అంశాలు, అంటే అయితే అంబేద్కర్ ని ఒక గుడ్డి ప్రేమతో, అంటే ఒక భరోసాతో ఇష్టపడము, లేదా ఆయన ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడం, ఈ రెండింటి మధ్యలో అసలు అంబేద్కర్ ఏం రాశాడు, అంటే మనం రచయితలం కాబట్టి అంబేద్కర్ ఏం రాశాడో మేము కూడా తెలుసుకోవాలి. చాలా మంది అంబేద్కర్ ని చదవలేదు. మనం నిస్సంకోచంగా మాట్లాడుకోవాల్సి వస్తే అంబేద్కరైట్స్ తో సహా చాలా మంది అంబేద్కర్ ఎవరి వాడని అనుకుంటున్నారో వాళ్ళు కూడా పూర్తిగా చదివిన దాఖలాలు మనకి సొసైటీలో కనపడడం లేదు. సో అందులో భాగంగా
మేము అంబేద్కర్ మనం చదువుకున్నాం ఫస్ట్, ప్రరే వాళ్ళు అంబేద్కర్ ని చదువుకుందాము అనే దృష్టికోణంతో మొత్తం అంబేద్కర్ సమగ్ర రచనలన్నింటినీ కూడా మేము ఒక దగ్గర చేర్చుకుని వాటిని విభాగాలు చేసుకున్నాము. ఆ విభాగాలు దానికి సంబంధించిన వివరాలు ఇవి మీకు కాచేని గారు చెప్తారు. ఓకే, కాత్యాయని గారు, అంతకన్నా ముందు మనకి ప్రరవే జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత గారు కూడా జాయిన్ అయ్యారు. రజిత గారు హాయ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. కాత్యాయని విద్మహే గారు, అక్కడి నుంచి మీరు చెప్తాన్నారు కదా, మీరు కంటిన్యూ చేయాలి. అసలు ఈ ఆన్లైన్ లెక్చర్స్ ఏర్పాటు చేయడం, అంతర్జాల ప్రసంగాల ఏర్పాటుకు ఇంకొక కారణం కూడా ఉంది. మాకు ఒక విషయం మీద ఇది మన స్త్రీలకు ఈ అవగాహన అవసరం అని అనిపించినప్పుడు ఎక్కడైనా మీటింగ్ పెట్టచ్చు ఒకటి. కానీ 2 రాష్ట్రాలలో ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా ఆ ఊళ్ళో వాళ్ళే ఆ మీటింగ్ హాజరవుతారు. మొత్తంగా దాని మీద విస్తృతి చర్చ ఉండదు. తర్వాత దీర్ఘకాలికంగా పనిచేయాలంటే కూడా ఒక సమావేశం సరిపోదు. అంబేద్కర్ లాంటి వాళ్ళని చదవడానికి చాలా కాలం పడుతుంది. తర్వాత విస్తృతంగా చదవాలి. అది ఒక రోజుతోటి, ఒక మీటింగ్ తోటి, ఒక 2 రోజుల సెమినార్ తోటి అయ్యే పని కాదు. అందుకని దీనిని అంతర్జాల ప్రసంగాల రూపంలో ఉంటేనే బాగుంటుందని అనుకున్నాం. దానికోసం చాలా కసరత్తు చేశాం. మొదట అందరం కొన్ని సంపుటాలను ఒక్కొక్కళ్ళని తీసుకొని ఈ సంపుటాలను చదువుదాం. చదివిన తర్వాత మనకు వచ్చిన క్వశ్చన్స్ తోటి మనందరం కలిసి ఆలోచించి టాపిక్స్ డిసైడ్ చేద్దాం. అలా జాతీయ కార్యవర్గము ఇంకా కొద్దిమంది మిత్రులు కూడా అట్లా పంచుకున్నాం, చదివాం. చదివిన తర్వాత వాటికి సంబంధించి ఈ అంశాల మీద అయితే మనం మాట్లాడితే బాగుంటుందని ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ వచ్చారు. వీటన్నింటి మీద ఒక సమూహపు చర్చ జరిగి మొత్తము అంబేద్కర్ ఏ అంశాల గురించి ఆలోచించాడో ఆ అంశాలన్నింటినీ ఈ రోజు మనం చర్చకు తీసుకురావాలి. చర్చకు తేవడం వలన అంబేద్కర్ గురించిన అవగాహన మనకు పెరుగుతుంది. అందువలన ఏం చేశామనంటే దానిలో ఎన్ని అంశాలు ఉన్నాయి, అది మతం గురించి, కులం గురించి, అస్పృశ్యత గురించి, తర్వాత రాజకీయమైన ప్రాతినిధ్యాల గురించి, తర్వాత ఆర్థిక, వ్యవసాయ, విద్య, కార్మిక రంగాల గురించి, అలా చాలా వాటి గురించి ఆయన మాట్లాడాడు. స్త్రీల సమస్యల మీద మాట్లాడాడు. అలా మేము దాని మీద బహుశా జూన్ వరకు ఈ లెక్చర్స్ నడుస్తాయి. ఈసారి వారానికి 2 లెక్చర్స్ పెట్టాం. ఈ వారానికి 2 లెక్చర్స్ చొప్పున జూన్ వరకు నడుస్తాయి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ప్రధానంగా అంబేద్కర్ టెక్స్ట్ ని బేస్ చేసుకొని అంబేద్కర్ ఏం రాశాడో దానిని మనం చదవటం, దానిని ఇతరులకు పరిచయం చేయటం, ఇది ప్రాథమికంగా జరగాల్సిన పని. ఇంకా విశ్లేషణలు అవి ఇంకా నెమ్మదిగా ముందు జరుగుతూ ఉంటాయి. ఈ తరానికి అంబేద్కర్ ఒక అవసరమని కూడా భావించాం. ఎందుకంటే మన భిన్నాభిప్రాయాలను తోటి ఏకీభవించలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిలో భిన్నాభిప్రాయాలు అనేవి ఈ రోజు కొత్తగా ఉన్నవి కావు. అవి ఎన్ని తరాలుగా, అంటే సమూహంలో ఒక సమానత్వం లేనప్పుడు ఆ మనుషులు ఎలా తమ నేపథ్యాల నుంచి ప్రత్యేకంగా ఆలోచిస్తారు, స్పందిస్తారు. ఈ అన్ని ఆలోచనలు కలిసినప్పుడే సమాజానికి ఒక సమగ్రత చేకూరుతుంది. ఆ దృక్పథంతో మనం ఆలోచించినప్పుడే ఒక ప్రజాస్వామిక సంస్థ అభివృద్ధి చెందుతుంది. అందుకు ఈ రోజున తప్పకుండా చూపించవలసినటువంటి ఒక నమూనా అంబేద్కర్ అని అనిపించింది. ఎందుకంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 3 విలువల గురించి ఆయన అస్పృశ్యత అనే ఒక కోణం నుంచి ఆలోచించాడు. దానిని ముందుకు తీసుకురావడం ద్వారా ఒక మనుషుల మధ్య అసహనాలు తగ్గడానికి, ప్రేమపూరిత వాతావరణం పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఫ్యాసిజానికి సమాధానం అంబేద్కర్ ఆలోచన, ఆచరణ అనే లక్ష్యంతో దీనిని మేము ప్రవేశపెట్టా, నడిపిస్తున్నాం. మల్లేశ్వర్ గారు, మీరు చెప్పండి. ప్రజాస్వామిక రచయితల వేదిక అనేది ముఖ్యంగా రచయితల కేంద్రంగా స్థాపించబడినటువంటి సంస్థ. మరి 16 ఏళ్ల జర్నీలో ఉమెన్ రైటర్స్ అంతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారా? మీరు ఊహించినంత ప్రోగ్రెసివ్ గా అనిపించిందా ఈ 16 years జర్నీ? అది జనరల్ గా ఒక సంస్థ 16 ఏళ్ళు నడిచినప్పుడు మిశ్రమంగానే ఉంటాయి ఫలితాలు ఏమైనా కానీ. అని ఒక సంస్థ 16 ఏళ్ల పాటు అంటే మనకి ప్రస్తుతం సమాజంలో అనేక నిర్బంధాలు ఉన్నాయి. అంటే ప్రగతిశీలంగా మాట్లాడుతున్నటువంటి వారి మీద అనేక నిర్బంధాల మధ్యలో ఇంతమంది స్త్రీలు
ఒక సంస్థని నిరాటంకంగా ఎక్కడ డల్ అయిపోయిన సిచ్యువేషన్ ఒక ఏడాది కూడా ఉండదు. ప్రతి ఏడాది వార్షిక సదస్సులు, మహాసభలు 2 ఏళ్లకు ఒకసారి పెట్టుకుంటూ, అట్లాగే మధ్య మధ్యలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ స్త్రీలు ఈ సంస్థను ఇట్లా నిలబెట్టడం అనేటువంటిది చాలా అరుదైన విషయం. అయితే దీనికన్నా ముందుగా ప్రజాస్వామిక రచయితల వేదిక స్థాపించినప్పుడు దేశంలోనే తొలి నిర్మాణాత్మక సంస్థ ఇది. మన తెలుగు సమాజం నుంచి వచ్చింది. నిర్మాణాత్మకం అంటే దీనికి ఒక బాడీ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఎన్నికలు ఉంటాయి దీనికి. ఎన్నికలు మీన్స్ ఎంపిక చేసుకోవడం, సభ్యులు ఎంపిక చేసుకుంటారు ఎవరు కార్యవర్గంలో ఉండాలి ఏంటని. అట్లా నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి తొలి సంస్థ ప్రజాస్వామిక రచయితల వేదిక. ఇక రచయితలు ఆశించినంత స్థాయిలో మేము చేయగలిగామా, రచయితలుగా చేయగలిగామా అంటే నిజానికి చాలా మంది సీనియర్ సభ్యుల నుంచి కొత్త సభ్యులతో అందరూ అంచనా కట్టుకుంటే మా సామాజిక అవగాహన చాలా మెరుగుపడిందని అనుకుంటాం మేము. ప్రరవే వల్ల సమాజాన్ని మరింత దగ్గరగా చూడగలిగే టూల్స్ ఏవో మాకు ప్రరవే ఇచ్చింది. అది ప్రరవే ఇవ్వడం అంటే ప్రరవేకి ఏమీ అతీత శక్తి ఉండదు. ప్రరవేలో ఒక సమూహంగా సభ్యులందరూ కలిసి మాట్లాడుకోవడం ద్వారా, కలిసి అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా, ఇప్పుడు సీనియర్ సభ్యులు ఉన్నారంటే, ఇప్పుడు కాతేయన్ గారు లాంటి వాళ్ళు, రజిత గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కొత్త వాళ్ళు చెప్పేది కూడా తప్పనిసరిగా విని అది కన్విన్స్ అయితే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎస్ కరెక్ట్ అని చెప్తారు. అట్లాగే ఆ అనుభవం నుంచి వారు చెప్పింది మిగతా సభ్యులు విని నేర్చుకుంటారు. ఇట్లా ఒక పరస్పర అవగాహన, ఇక్కడ వయసు గాని, అనుభవం గాని, జ్ఞానం గాని దీంతో నిమిత్తం లేకుండా ఆ సందర్భానికి, సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని ఎవరు పంచినా దాన్ని మిగతా అందరూ గ్రహించడం, ఇట్లా ఒక సామూహికమైనటువంటి అనుభవాల ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. అంటే ప్రరవే కాకుండా విడిగా రచయితలుగా ఉంటే మేము పొందేదానికన్నా ప్రరవే సభ్యులుగా ఉండి సమాజం పట్ల మేము పెంచుకున్న అవగాహన చాలా ఎక్కువని అనిపిస్తుంది. అదే సమయంలో ఎప్పుడు మమ్మల్ని మేము చాలా నిర్మాణాత్మక విమర్శ మా మీదే మేము పెట్టుకుంటాము. సృజన సాహిత్యం మీద మేము చేయాల్సినంతగా పనిచేయడం లేదన్నది మా మీద మాకున్న విమర్శ. మేము సామాజిక రంగంలో మా శక్తికి మించి, ప్రరవేకి ఏ శక్తి ఉందో దానికి మించి మేము పనిచేసామని అనుకుంటాము. బట్ సృజన ప్రక్రియలో విషయంలో మేము కొంచెం వెనకబడే ఉన్నాము. సృజన రచయితలను తయారు చేసుకోవడంలో కూడా కొద్దిగా వెనకబడి ఉన్నాం. అది తరచుగా మాకు మేము క్రిటిసైజ్ చేసుకుంటూనే ఆ విషయంలో కూడా తప్పనిసరిగా మేము ఫోకస్ చేస్తాం. థ్యాంక్ యూ మల్లీశ్వర్ గారు. మానస, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రజాస్వామిక రచయితల వేదికలో ఉన్నటువంటి విమర్శ గురించి మల్లీశ్వర్ గారు చెప్పారు. సో దీంట్లో రచయితలు కాకుండా సాధారణ మహిళలు యాక్టివ్ గా ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చా, లేకపోతే ఇది రచయితలకు మాత్రమే పరిమితమైన విషయమా? ఎందుకంటే రచయితలకి కొంత యాక్టివిస్టులకి తేడా ఉంటుంది కదా. మరి ప్రరవే అనేది కొంత యాక్టివ్ ఫ్రంట్ లో కూడా ఉన్నప్పుడు కేవలం రచయితలు మాత్రమే తీసుకునే డిసడ్వాంటేజ్ గా అనిపించలేదా? యాక్టివిస్టులు కూడా జాయిన్ చేస్తే బాగుండన్న ఫీలింగ్ ఎప్పుడు అనిపించలేదా? ప్రరవేలో యాక్టివిస్టులు ఉన్నారు, అలాగే రచయితలు కూడా ఉన్నారు. మనం రచయిత్రులు అన్న వెంటనే, లేదా రైటర్ అనగానే మనకి వెంటనే క్రియేటివ్ ఫార్మ్స్ ఆఫ్ లిటరేచర్ ఒకటే గుర్తొచ్చేస్తాయి, కథలో, కవితలో ఇవే. కానీ మన దగ్గర వ్యాసాలు రాసే రచయితలు ఉన్నారు, ఆర్టికల్స్ రాసే వాళ్ళు ఉన్నారు, అలాగే స్కాలర్స్ ఉన్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అకాడమిషియన్స్ కూడా ఉన్నారు. టీచర్స్ గా ఉన్నారు, ప్రొఫెసర్స్ గా, లెక్చరర్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇందాక మల్లీశ్వరి చెప్పినట్టు సృజన సృష్టించడంలో ఎక్కడ విఫలం అవుతున్నాము అని అంటే, ప్రరవేగా కాకుండా మామూలుగా మనం ఏ అంశాన్ని తీసుకున్నా కూడా స్త్రీ రచయిత్రులు ఎవరున్నారు అని మనం వెతుకుతుంటే మనకు సాధారణంగా 5 వేళ్ళు కూడా నిండవు. ఒక్కొక్కసారి పలానా అంశం మీద పలానా స్త్రీలు రాసున్న వాళ్ళు ఎవరున్నారు, లేదా పలానా అంశం మీద మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు అని చూస్తే ఈవెన్ అవుట్ సైడ్ ప్రరవేనే చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. కాబట్టి సాధారణంగా మనం సంస్థలో చూసినప్పుడు దానికంటే తక్కువ మంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అంటే నిజానికి స్త్రీలలో రాయాలి, చదవాలి అన్న చైతన్యం ఇంకా రావాల్సి ఉంది. దానికి సంస్థలుగా మేము కూడా చాలా చేయాల్సి ఉంది. అంటే వాళ్ళలో స్ఫూర్తిని నింపడం, చదివించడం, రాయించడం. అలా మేము కథ వర్క్ షాప్స్ చేసాము, కవిత్వం వర్క్ షాప్స్ చేసాము, విమర్శ మీద కూడా మేము వర్క్ షాప్స్ చేసాము. విమర్శ ఎట్లా చేయాలి, ఒక కథని ఎట్లా అర్థం చేసుకోవాలన్న విషయాలు కూడా మేము ఆఫ్లైన్ లో డైరెక్ట్ గా రచయితలందరినీ పిలిచి
వక్తల్ని పిలిచి మేము చేసిన వర్క్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే ప్రరవేలోకి ఎవరు రావచ్చు అన్న దానికి నిజానికి నియమ నిబంధనలు పెద్దగా ఏమీ లేవు. మీరు చదివితే కూడా ప్రరవేలోకి రావచ్చు అన్న స్వేచ్ఛ ఉంది. కానీ ప్రరవేలోకి వచ్చిన తర్వాత రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆటోమేటిక్ గా మన చుట్టూ రచయితలు ఉన్నప్పుడు వాళ్ళ రచనలు ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకున్నప్పుడు, అరే మన సంస్థలో ఉన్న ఆవిడే ఇది రాశారా అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళలో ఆటోమేటిక్ గా చిన్న స్ఫూర్తి, ఒక స్పార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా ప్రరవేకి వచ్చిన తర్వాత మొదలైన రచన మొదలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది రచన అనగానే వ్యాసం అయి ఉండొచ్చు, కథ అయి ఉండొచ్చు, కవిత్వం అయి ఉండొచ్చు. ముందుగా విషయాలని లోతుగా అర్థం చేసుకోవడం దగ్గర నుంచి ప్రరవే కార్యాచరణ మొదలవుతుంది. కాత్యాయని విద్మహే గారు, మీరు చెప్పండి. ఈ అంబేద్కర్ సాహిత్యం కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఇప్పుడున్న ప్రెసెంట్ సొసైటీలో ప్రజలు అంటే మహిళది కాబట్టి మహిళల ప్రగతికి కానీ మహిళలు ప్రోగ్రెసివ్ ఫ్రంట్ లో నడవడానికి కానీ ఈ అంబేద్కర్ ఐడియాలజీ కానీ ఇది కానీ ఎలా ఉపయోగపడుతుంది అంటున్నారు? అంటే ప్రత్యేకించి మహిళల అభివృద్ధి అనేది మొత్తం సామాజిక అభివృద్ధిలో భాగమే. కేవలం మహిళల సమస్యలు తెలిసి ఉంటే సరిపోదు, మహిళల సమస్యలకు పరిష్కారాలు తెలిసినా సరిపోదు. ఎందుకంటే ఈ సమస్యలు కానీ పరిష్కారాలు కానీ మొత్తం సామాజికమైనటువంటి సమస్యలతోటి పరిష్కారాలతోటి ముడిపడి ఉంటాయి కనుక మహిళలకి మొత్తం సమాజానికి ఏ చైతన్యం కావాలో, ఏ జ్ఞానం కావాలో వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అదంతా స్త్రీలకు కావాలి. అయితే ప్రరవే ఒక సంఘంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే స్త్రీలను సమీకరించి వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వడానికి సరిపోతుంది, అది పనిచేస్తుంది. ఇప్పుడు మిగిలిన సందర్భాలలో ఎక్కడో మీటింగులు అయ్యి ఎక్కడో మీటింగ్ పెడితే దానికి పోలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు. ఇది ఏం చేసిందంటే ఇది నాది అనే ఒక ఫీలింగ్ ఇచ్చింది ప్రజాస్వామిక రచయితల వేదిక. ఇప్పుడు ఈ రోజున సభ్యులందరూ ఆ రోజుకు పెట్టుకుంటారు, ఫిబ్రవరి 2nd సాటర్డే సండే అంటే ఇది మన జీవితంలో ముఖ్యమైన రోజు, ఆ రోజున మన అందరం కలవాలి అని ఒక ఉమ్మడితనాన్ని పెంచటంలో ఇది పనిచేసింది. అట్లా ఒక వేదిక మీదకి అందరూ రావడం, ఆ ఉమ్మడితనంతో నిలబడడం వల్ల మనము జ్ఞానాన్ని వినడము, తెలుసుకోవడము, తర్వాత అంతో ఇంతో దాని ప్రభావానికి మనం లోను కావడము జరుగుతుంది. కనుక ఈ రోజున నిజానికి ఒక్క స్త్రీవాదుల గురించే కాదు మనం తెలుసుకోవాల్సింది, ఒక్క స్త్రీ సమస్య గురించే కాదు మనం తెలుసుకోవాల్సింది, అంబేద్కర్ ని స్త్రీల కోసము తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన కుల సమస్యలో భాగంగా స్త్రీ సమస్యను కూడా చర్చించాడు. మనువు శూద్రులను స్త్రీలను ఒకటిగా చూసింది అని చెప్పి వాళ్ళని ఎట్లా హీనం చేసిందో ఆయన మాట్లాడాడు. అందువలన అంబేద్కర్ ని లో ఒక ఫెమినిస్ట్ భావజాలం ఉంది అని చెప్పినని అనేవాళ్ళు ఉన్నారు, చదివితే మనకు కూడా అర్థమవుతుంది. అయితే అట్లా ఆయన స్త్రీ గురించి రాసిన దానికి మాత్రమే మనం పరిమితం కాదు. ఎందుకంటే స్త్రీ గురించి రాస్తే అది మాత్రమే మనం నేర్చుకుంటే, అది మాత్రమే అధ్యయనం చేస్తే మన అవగాహన ఒక పాక్షికంగా ఉంటుంది. కనుక ఆయన మొత్తంగా రాజకీయాలను ఎట్లా చూశాడు, మొత్తంగా రాజకీయాలను దళిత దృక్పథం నుంచి ఎట్లా అర్థం చేసుకున్నాడు, దాని సమస్యకు ఆయన ఎన్నుకున్నటువంటి పరిష్కారాలేంటి, ఆ సమస్య యొక్క తీవ్రతను వ్యక్తం చేయడానికి ఆయన చేసిన అధ్యయనాలు ఎటువంటి, ఇవన్నీ మనకు తెలియడం వలన ఈ లెక్చర్స్ ద్వారా మనకి అంటే స్త్రీల అవగాహన చాలా విస్తృతం అవుతుంది. అంతకు ముందున్న కంటే ఇప్పుడు ఈ రోజున మేము ఈ సిరీస్ మొదలు పెట్టాలన్న దానికంటే ముందర ఉన్న మేము వేరు. ఈ సిరీస్ మొదలు పెట్టడానికి చదవడం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున నిర్వహించడం వరకు ఉన్న మేం వేరు. అప్పటి మనుషులం వేరు, ఇప్పటి మనుషులం వేరు. అంటే మా జ్ఞాన పరిధులు, ఆలోచన పరిధులు విస్తరించాయి. కనుక ఇట్లా మన అవగాహనకు పనికి వచ్చే వాళ్ళని, స్త్రీలని ఉమ్మడి సమస్యలలో భాగం చేయడానికి కావలసినటువంటి నాలెడ్జ్ ఇవ్వడానికి అవసరమైన ఏ వ్యక్తులనైనా మేము ఎంచుకుంటాం, ఏ అధ్యయనాలైనా తీసుకుంటాం, వాళ్ళను గురించి నేర్చుకుంటాం, వాళ్ళ నుంచి నేర్చుకుంటాం, నేర్చుకున్న దాన్ని సమాజానికి అప్లై చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ కాత్యాయని గారు. మల్లేశ్వరి గారు, మీరు చెప్పండి, గతంలో ప్రర్వే నిర్వహించినటువంటి ముఖ్యమైన సమావేశాలు ఇలాంటివి, వాటి తర్వాత కార్యాచరణ ఎలా ఉంది అన్న దాని గురించి చెప్పండి. అంటే ఇది 16 ఏళ్ల ప్రయాణం, ఆల్మోస్ట్
కొన్ని వందల సభలు, ఒక 100 వరకు సభలైనా నిర్వహించుంటాం అన్ని రకాలుగా కలుపుకొని. అంటే బాగా సంతృప్తినిచ్చిన, అంటే మనం ఏదైనా చేయగలిగాము అనేటువంటివి కొన్ని క్షేత్ర పర్యటనలు ప్రర్వే సభ్యులు చేసినవి, మైనింగ్ కి సంబంధించి, లేదా పోలవరానికి సంబంధించి, లేదా ముట్టు గుడిసెలకు సంబంధించి, ఇంకా మన గోదావరి అక్వా దుర్ఘటనలకు సంబంధించి, అంటే ఎక్కడ అదే మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి, అట్లా మనకి ఏ సమస్య సమాజంలో అప్పటికప్పుడు ఉందని అనిపించిందో, గిరిజనుల ఇష్యూ, దళిత ఇష్యూ, అంటే ఇంకా చాలా, అట్లాగే మొన్న ఆవిడ ఒక ఆమె చనిపోయింది కదా, మర్డర్ చేశారు, ఆమె రేప్ చేసి, ప్రియాంక సంథింగ్. ఆ విషయంలో కూడా మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మాట్లాడి దాని గురించి రాసి, ఎట్ ది సేమ్ టైం ఆ బాధితురాలకి మేము సపోర్ట్ గా ఉంటూనే, మరణించిన ఆమె కుటుంబానికి సపోర్ట్ గా ఉంటూనే ఆ నలుగురు ముద్దాయిల్ని, నిందితుల్ని కాల్చివేయడం మీద కూడా ప్రర్వే ప్రశ్నించింది. అంటే ప్రర్వే స్టాండ్ చాలా సంక్లిష్టమైన విషయాల పట్ల చాలా స్పష్టతతో ఉండడం అనేటువంటిది ఉంటుంది. అట్లా క్షేత్ర పర్యటనలకు వెళ్ళడము, వాటి మీద మేము సమావేశాలు నిర్వహించుకోవడం, రాయడం, ఇవన్నీ కూడా, అంటే మేము రచయితలం కదా, మేము ఇంట్లో కూర్చొని రాసుకుంటామంటే అది ఒక సంపూర్ణమైన అవగాహనని సమాజానికి ఇవ్వదు, మనకి కూడా ఇవ్వదు, రచయితలకు కూడా ఇవ్వదు. కాబట్టి మేము సమాజంతో మమ్మల్ని మేము ముడివేసుకుంటాం రచయితలుగా. అక్కడ మేము నేర్చుకున్నది మళ్ళీ రాత రూపంలో మేము మిగతా ప్రపంచంతో పంచుకుంటాం. అంటే అట్లా, అలాగే లాస్ట్ ఇయర్ మేము చేసినటువంటి ఖమ్మంలో జరిపిన సభలు ట్రోల్, అంటే ప్రర్వే ఎంత కాంటెంపరీగా ఉంటుంది అంటే ఇమ్మీడియట్ గా అప్పటి వరకు ఒక ట్రోలింగ్ కి సంబంధించి ఎవరు 2 రోజుల సదస్సు పెట్టడం అనేది కానీ, లేదా దాని మీద ఒక బుక్ తేవడం అనేది కానీ జరగలేదు. ప్రర్వే దాని సమకాలీనత అంత స్పష్టంగా ఉంటుంది. ట్రోల్ మీద పెట్టిన సభలు కానీ, ఆ టైంలో ఉదయభాను వచ్చి ఆవిడ తన కాద చెప్పుకుని ఆ రోజు దుఃఖించినప్పుడు, అలాగే బైర్ నరేష్, తులసి చందు, ఇట్లా చాలా మంది సమాజంలో ట్రోలింగ్ కి గురవుతున్న వాళ్ళందరూ ఈ ప్రయత్నంలో భాగమైనప్పుడు, అంటే మేము సామాజిక రంగంలో అప్డేట్ గా ఉండడము, ఆ వర్తమానంలో ఉన్న తక్షణ సమస్యలని అడ్రస్ చేయడము. అలా దీంట్లో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు, ఒక వ్యక్తిని చంపినప్పుడు, లేదా అటువంటి జరిగినప్పుడు కూడా ప్రర్వే ఎక్కడుంది, ప్రర్వే వాళ్ళు స్పందించరా అని అడుగుతారు. నిజానికి అంటే అది ఎంత కష్టమైన పని అయినప్పటికీ కూడా, అంటే ప్రతి ఘటనకి మనం స్పందించలేము, కానీ అనిపిస్తుంది అంటే ప్రర్వే మీద సమాజానికి ఆ హోప్ ఉంది, అంటే వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు రాస్తారు, ఆ హోప్ ని ప్రర్వే ఇవ్వగలిగింది. కాబట్టి మా రచయితలుగా మేము సమాజంతో సాహిత్యాన్ని ముడివేసే పనిలో మేము ఈ 16 ఏళ్ళుగా మా నడక సాగుతాం. ఒక్కటి యాడ్ చేస్తాను నేను, ఒకటి కలుపుతా. ఆడవాళ్ళ సాహిత్యం అంటే వంటింటి సాహిత్యం అనే మాట మా 60ల నుంచి విన్న మాట. అయితే ఆడవాళ్ళ సాహిత్యం వంటింటి సాహిత్యం కాదు అనడానికి చేయవలసిన పని గ్రూపులుగా ఏర్పడడం, సొసైటీతో సంబంధం ఏర్పరచుకోవడం. అది ప్రర్వే చాలా విజయవంతంగా చేసిందని నేను అనుకుంటా. ఈ 16 ఏళ్ళు నిలబడటంలో అందరూ చాలా ఉత్సాహపడతారు. ఈ రోజుకి ఫీల్డ్ వర్క్ అంటే దాదాపు అందరు తయారవుతారు రావడానికి. ఒక కథ రాయకపోవచ్చు వాళ్ళు నించొని, కానీ ఫీల్డ్ వర్క్ వస్తారు, దాని మీద రిపోర్ట్ కూడా రాస్తున్నారు. చాలా మంది తమ అనుభవాలని రిపోర్ట్ రాస్తున్నారు. అందువలన స్పందించే లక్షణం ఆడవాళ్ళలో ఎంత ఉంది, వాళ్ళ ఆ స్పందనని మనం ఎంత నిరోధిస్తున్నది సమాజం. ఆ నిరోధిస్తున్న సమాజానికి జవాబుగా స్త్రీలు సంఘటితం కావాలి. స్త్రీల సమిష్టిగా చేసేటువంటి పని దానికి తప్పనిసరి ఒక జవాబు అవుతుంది. ప్రర్వే ఆ రకంగా ఒక జవాబు అనుకుంటున్నారు. వెల్ సెడ్ కాత్యాయని గారు. మానస, మీరు చెప్పండి, మీరు జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. సో ప్రర్వే మీద ఇంకో క్లారిటీ కోసం అందరికి, మల్లీశ్వరి గారు వచ్చేసి ఏపీ శాఖ చూస్తున్నారు, కాత్యాయని గారు వచ్చేసి తెలంగాణ శాఖ చూస్తున్నారు, మీరు జాతీయ శాఖలో ఉన్నారు. సో ఈ 3 డిఫరెంట్, ఎందుకంటే మీరు నేషనల్ లెవెల్, మిగిలిన స్టేట్ లెవెల్, ఈ డిఫరెన్స్ ని, ఈ 3 కార్యాచరణలో ఉన్నటువంటి తేడా గురించి చెప్పండి, ఎలా వర్క్ చేస్తున్నారు? జాతీయ శాఖ, రాష్ట్ర శాఖలు 2 ఉన్నాయి. రాష్ట్ర శాఖలు వారి వారి రాష్ట్రాల్లో వారి సదస్సులు, వారి సభలు కూడా పెట్టుకుంటూ ఉంటారు ప్రర్వేలో. అయితే వాటికి మేమందరం ఆహ్వానితులుగా కూడా వెళ్తూ ఉంటాం. అంటే ఆంధ్ర వాళ్ళు ఒక సభ పెడతారు, విశాఖపట్నంలోనో
విజయవాడ దగ్గరలోనో వారిష్టం, లేదా ఆన్లైన్ లో పెడుతూ ఉంటారు. వాటికి తెలంగాణ వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు, జాతీయ శాఖ వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే కొన్ని క్షేత్ర పర్యటనలు కూడా ఏ రాష్ట్రంలో వారు ఆ రాష్ట్రం శాఖ వాళ్ళు వెళ్తూ ఉంటారు కూడా. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు క్షేత్ర పర్యటనలు కూడా ప్రతి చోటకి అందరూ వెళ్ళలేని పరిస్థితులు కొన్ని మనకి ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఎక్కడ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల దగ్గరికి కొంచెం ఈజీగా వెళ్ళడానికి ఈ రాష్ట్ర శాఖలు అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే సాహితీ సదస్సులు కూడా ఎవరి రాష్ట్రాల వాళ్ళు చేసుకునే సందర్భాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు మేము 16వ వార్షిక సదస్సు పెడతాము, లేదంటే 2 ఏళ్లకి మహాసభలు పెట్టినప్పుడు జాతీయ శాఖ కొంచెం చురుగ్గా ముందు అప్ ఫ్రంట్ లో ఉంటుంది. మిగతా 2 శాఖల్ని కలుపుకొని పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మేము ఒక 2 సంవత్సరాల క్రితం నాగార్జున సాగర్ చుట్టుపక్కల, నల్లమల చుట్టుపక్కల ప్రాంతాలకి బాక్సైట్ బాధిత ఆదివాసీల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా అంటే ప్రధానంగా ముందు తెలంగాణ వాళ్ళు వెళ్ళడానికి ఈజీగా ఉన్నా కూడా ఆంధ్ర వాళ్ళు అక్కడి నుంచి వచ్చి కూడా మేము క్షేత్ర పర్యటన చేయడానికి ముందుకు వచ్చాము. అలాగే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉదంతాలు మనకు అన్ని తెలుసు, అక్కడ ఉద్యమం అంతా తెలుసు. అక్కడ జరగగానే ఇమీడియట్ గా అక్కడ ఉన్న మా సభ్యులు జహారా గాని, మల్లీశ్వర్ గాని, వీళ్ళు అమరజ్యోతి గాని, వీళ్ళు ముందు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. సో దీనికి మాకు రాష్ట్ర శాఖలు విడివిడిగా ఉన్నప్పుడు మేము ఈ 2 రాష్ట్రాలు పరంగా మేము చురుగ్గా పనిచేయడానికి శాఖలుగా పనిచేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మానస. మల్లీశ్వరి గారు మీరు చెప్పండి. గతంలో మీరు ప్రరవే ట్రోలింగ్ మీద సభలు 2 రోజులు నిర్వహించింది. ఆ సమయంలో చాలా మంది ట్రోలింగ్ ఎదుర్కొన్న వాళ్ళందరి కథనాలు తీసుకుని ట్రోల్ పేరుతో పుస్తకం కూడా వచ్చింది. పాపులర్ టీఓడబ్ల్యూ సంధ్య గారు కావచ్చు, ఇంకా చాలా మంది చేశారు. సో ఇప్పుడు అంబేద్కర్ దాని తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దాని మీద కూడా పుస్తకం ఏమైనా తీసుకురాబోతున్నారు, దాని నెక్స్ట్ కార్యాచరణ సమావేశం అయిపోయిన తర్వాత మీ ఫాలోఅప్ ఎలా ఉండబోతుంది? అదే అంటే ప్రస్తుతం వరకు అంబేద్కర్ సిరీస్ ని నిర్వహించడమే చాలా కత్తి మీద సాము లాంటి పని. ఎందుకంటే అంబేద్కర్ చుట్టూ చాలా భావోద్వేగాలు కూడా ఉంటాయి. జ్ఞానంతో పాటు చాలా భావోద్వేగాలు కూడా ఉంటాయి. అసలు దీన్ని ఫ్రేమ్ వర్క్ చేసిన దగ్గర నుంచి కూడా మనకి చాలా సపోర్ట్ దొరికింది. మేము చాలా భయపడుతూనే 2 ఏళ్లుగా దీన్ని డిలే చేస్తూ వచ్చాము. ఎందుకంటే మాకు పూర్తి అవగాహన లేకపోవడం ఒక విషయం అయితే, మనం దీన్ని సవ్యంగా నిర్వహించగలమా లేదా, సమాజంలో అంబేద్కర్ చుట్టూ ఉన్న భావోద్వేగాలు మన ఏమన్నా ఎఫెక్ట్ చేస్తాయా, అంటే ఎఫెక్ట్ చేస్తాయని ఆపేయడానికి కాదు, మరింత జాగ్రత్తగా చేయాలి. మనం ఈ పని చాలా జాగ్రత్తగా అంబేద్కర్ ని అధ్యయనం చేయడం అనేది మన పారామీటర్ అనేది తెలియాలి. అంతే తప్ప అంబేద్కర్ ని విపరీతమైన ఆరాధనతో చూడడానికి కానీ, లేదా అంబేద్కర్ ని కేవలం దళిత ప్రతినిధి కానీ ఇంకట్లా చూడడం కానీ అటువంటి ఉద్దేశాలు ఏమీ లేకుండా, అందుకే అంబేద్కర్ టెక్స్టే మాకు ఆధారం. అంబేద్కర్ ఏం చెప్పాడో దాని మీదే విశ్లేషణ చేసుకోవడం. ఇట్లా ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు 2 ఏళ్లు పట్టింది. ఈ జూన్ వరకు సమావేశాలు అయిన తర్వాత ఇన్ని ఉపన్యాసాలు, అంటే ఆల్మోస్ట్ 48 ఉపన్యాసాలు వస్తాయి. ఈ 48 ఉపన్యాసాలని మేము బుక్గా తీసుకురావడం అనేటువంటిది ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా. లేదా దానిలో కొన్ని మనకి అందుబాటులోకి వచ్చినవి మళ్ళీ కొన్ని రాయించి తప్పనిసరిగా ఒక పుస్తకం తీసుకురావాలనే ఆకాంక్ష మాకు బలంగా ఉంది. అది బహుశా నెరవేరాలని కోరుకుంటున్నాము. ఇంకా తదనంతరం నిజానికి ఇప్పుడు ఒక పెద్ద వెలుగులో ఉన్నట్టున్నాం అంబేద్కర్ చుట్టూ. వార్షిక సదస్సు కూడా అందుకే పెట్టాము. జాతీయ శాఖ పెట్టడానికి రీజన్ కూడా అదే. అంబేద్కర్ లో మునిగిపోయాము, అంబేద్కర్ టెక్స్ట్ చదువుతూ ఉన్నాము. మరి అలాంటప్పుడు అంబేద్కర్ ప్రభావంతో వచ్చిన సాహిత్యం మనం ఎందుకు వదిలేయాలి? సో అది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. దీన్ని దాటి వేరే టాపిక్ లోకి ఇప్పుడు మేము వెళ్ళలేము. మాకు ఎందుకంటే అట్లా ఆవహించి ఉంది మా చుట్టూ, అంబేద్కర్ అట్లా ఆవహించి ఉన్నారు. కాబట్టి వార్షిక సదస్సు టాపిక్ కూడా మేము అంబేద్కర్ ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎలా ఉందని పెట్టుకున్నాము. సో ఈ అంతా, ఈ ఆర్ట్, మా చుట్టూ ఉన్న ఈ ఆర్ట్ అంతా ఎన్నాళ్ళల్లో అది జూన్ వరకు మేము దీంట్లోనే మునిగుంటాము. ఇది అయిన తర్వాత మా తర్వాత కార్యాచరణ ఏంటి? ఇప్పుడు మాకున్న సమస్త శక్తియుక్తులు అంబేద్కర్ మీద పెడుతున్నాము.
ఆ తర్వాత మేము అది అయ్యాక ఏం చేయాలి మా కార్యాచరణ అంటే ఈ లోపు సైమల్టేనియస్ గా కొన్ని పనులు తక్షణం వచ్చి పడే పనులు చేసుకుంటూనే పోతా ఉంటాము. ఇంకా పెద్ద ప్రణాళిక ఏంటన్నది జూన్ తర్వాతే తెలుస్తుంది. ఓకే మనీశ్వర్ గారు, చర్చ ముగింపుకి వచ్చేసాం. కాత్యాయని విద్మహి గారు మీతో ముగిద్దాము. సో ఆల్రెడీ 46-47 ప్రసంగాల దాకా వస్తాయని మనీశ్వర్ గారు చెప్పారు. సో మొత్తం ఈ 2 రోజుల్లో జరగబోయేది కాదు, అంతకు ముందు జరిగిన ప్రసంగాలు కానీ అంబేద్కర్ గురించి కానీ కొంచెం ఎడ్యుకేట్ చేసేలాగా ఒక షార్ట్ గా మీరు చెప్పండి, ఏం చేశారు ఈ ఆన్లైన్ మీటింగ్స్ ద్వారా? ఈ ఆన్లైన్ మీటింగ్ ద్వారా ఇప్పుడు ఈ సెమినార్ అంబేద్కర్ గురించి ఏం చేశారు? జస్ట్ అయితే జనరల్ గా కులం మీద కొంత చర్చ ఉంది బయట. కుల సమస్య, అస్పృశ్యత మీద ఇంతకు ముందు కొంత చర్చ ఉంది అంబేద్కర్ మీద. కానీ దానిని డీటెయిల్డ్ గా లోపలికి పోయి చూసినటువంటివి తక్కువ ఉన్నాయి. అలాంటివి అట్లాగే దానిని ఇంకా కూలంకషంగా దానిని అనేక కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సమస్యని అంత ఈజీగా లేదు అంబేద్కర్ ఆలోచనలు అనేవి. అవి ఆయన ఒక అంశాన్ని చెప్పటానికి ఎన్నిటితోటో సంభాషణ చేస్తాడు, ఎన్నిటితోటో సంవాదం చేస్తాడు. సంవాదం చేస్తూ అంటే తన ఆర్గ్యుమెంట్ ని బిల్డప్ చేయడానికి, దానిని స్థాపించడానికి ఆయన తెచ్చుకునేటువంటి ఉపకరణాలు చాలా చిత్రమైనవి. అవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకని ఆయన సాహిత్యం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన నిజానికి ఆయన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, భారత రామాయణాలు, పురాణాలు అన్నింటినీ రిఫర్ చేశాడు. మనుస్మృతి దగ్గర నుంచి మొదలు పెడితే వేద పురాణాలు అన్నింటినీ రిఫర్ చేస్తూ మాట్లాడాడు. అంటే తన వాదానికి ఎక్కడెక్కడ ఏ ఆకారాలు ఉన్నాయో వాటన్నిటిని తెచ్చి మాట్లాడాడు. అందుకని నాకేమనిపించిందంటే అంబేద్కర్ ఒక మతాన్ని, పాలిటిక్స్ ని మాత్రమే, కులాన్ని, పాలిటిక్స్ ని మాత్రమే చర్చించిన వాడు కాదు, ఆయన సాహిత్య విద్యార్థి కూడా అనిపించింది, సాహిత్య విమర్శకుడు కూడా. అట్లాగే ఆయన బౌద్ధం మీద బాగా పనిచేశాడు, బౌద్ధం తీసుకున్నాడు కూడా కదా చివరికి. అందువలన బౌద్ధము చదవడానికి, బౌద్ధ సాహిత్యం చదవడానికి ఏమో పాళీ భాషను అధ్యయనం చేశాడు ఆయన. పాళీకి నిఘంటువులు రాశాడు, పాళీ తెలుగు భాషలకు నిఘంటువు రాశాడు. అంటే ఇవన్నీ ఒక ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక మనిషి ఒక పని చేయాలనుకున్నప్పుడు సీరియస్ గా, సిన్సియర్ గా ఎన్ని చదవాలి, ఎన్ని చూడాలి. ఒక దగ్గర నించోని నాది ఈ పని మాత్రమే అంటే కాదు. అది మనం అంబేద్కర్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. అలాంటి విషయాలన్నీ ఇప్పుడు బయటపడతాయి మా ఈ లెక్చర్స్ ద్వారా. ఆ రకంగా మేము ఈ టాపిక్స్ ని రూపొందించాము, అవి బయటపడతాయి. తర్వాత ఇప్పుడు ప్రత్యేకించి ఈ సదస్సు కోసం మేము ఎన్నుకున్నది ఏమిటంటే, తను మల్లీశ్వరి చెప్పినట్లుగా ఈసారి సాహిత్యం మీద ఆయన ప్రభావాన్ని తీసుకుందాం. ఎందుకంటే మా సిరీస్ లెక్చర్స్ లో ఆయన సాహిత్యం మీద ఉంది కానీ ఆయన ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఏముందో ఒక టాపిక్ లేదు. ఆ లోటుని మనం ఇక్కడ పూరించాలి. ఎందుకంటే ఇంతకుముందు స్త్రీవాదం చేసినప్పుడు ఆ స్త్రీవాద ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎంత అనేది అవి కొన్ని లెక్చర్స్ పెట్టాం. అయితే అది ఈ సిరీస్ లో పెట్టలేదు గనక ఆ లోటును పూరించడానికి ఇది బాగుంటుందని చెప్పి ఈ సదస్సును ఇట్లా ఏర్పాటు చేశాం. దీనిలో కూడా ఏం చేస్తున్నామంటే 1916లో ఆయనది మొదటి రచన వచ్చింది, కులము, భారతదేశంలో కులం, పుట్టుపూర్వోత్తరాలు, వాటి గురించి. ఆ 16 నుంచి లెక్క పెట్టుకొని 56లో ఆయన మరణించాడు. ఆ కాలంలో అంటే ఆయన జీవించి ఉండగా తెలుగు సాహిత్యం మీద ఆయన ప్రభావం ఎంత ఉంది అనేటువంటిది ఒక అంచనా. 56 తర్వాత ఒక రకంగా మనకు 80 తరువాత దళిత ఉద్యమాలు వచ్చినటువంటి చైతన్యం. ఈ నేపథ్యంలో 2000 వరకు అంబేద్కర్ ప్రభావంలో ఒక గుణాత్మకమైన పరిణామం ఎట్లా వచ్చింది అనేది అధ్యయనం చేయడానికి ఆ కాలాన్ని ఒకటిగా తీసుకున్నాం. అట్లాగే 2000 నుంచి 2024 వరకు ఈ అంటే నిన్నటి వరకు తాజాగా ఇప్పటి వరకు సాహిత్యం మీద అంబేద్కర్ ప్రభావం ఏమిటి అనే 3 టాపిక్స్ ని చేసి, మూడింటి మీద 3 జనరల్ లెక్చర్స్ ఉంటాయి. తర్వాత ప్రత్యేకించి స్త్రీల మీద ఆయన ప్రభావం ఏమిటి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నాం, ఆయన ఒకటి శూద్రులతో పాటు స్త్రీలను పోల్చి చాలా రాశాడు, స్త్రీ సమస్యను చర్చించాడు. రెండోది ఆయన రాజ్యాంగ రచనలో స్త్రీలకు ఒక రాజ్యాంగపరమైన హక్కులు కల్పించడం కోసం హిందూ కోడ్ బిల్లులో చాలా పెద్ద కృషి చేశాడు. అందువల్ల వీటిని గురించి మహిళలు ఎంత తెలుసుకున్నారు అంటే వాటి ప్రభావాల వల్ల బాగుపడే వర్గమే మహిళలైతే ఉన్నారో, సాహిత్యకారులుగా వాళ్ళు అంబేద్కర్ని ఎట్లా అర్థం చేసుకున్నారు, సాహిత్యకారులుగా వాళ్ళు ఆ అంబేద్కర్ ని ఎట్లా రిప్రజెంట్ చేశారు తమ సాహిత్యంలో అనేది చూడాలనేటువంటి కుతూహలంతో అదొక ప్రసంగం ఏర్పాటు చేశాం.
అట్లాగే అసలు మరి అంబేద్కర్ ప్రభావాన్ని సాహిత్యం మీద అంచనా వేయటానికి విమర్శ ఎట్లా ఉండాలి, అంటే సాహిత్య విమర్శకి ఏమి టూల్స్ ఉన్నాయి, ఈ విషయాల మీద ఒక ప్రసంగం ఏర్పాటు చేశాం. అట్లా అది అంటే ఒక దీంతో పూర్తి అయిపోయిందని కాదు, దీంతో సమగ్రం తెలిసిపోతుంది, తెలుగు సాహిత్యంలో అంబేద్కర్ ఎంత ఉన్నాడో మొత్తం తెలిసిపోతుందని కాదు, కానీ ఏ దిశగా సాహిత్యం మీద అంబేద్కర్ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలో దానికి కొన్ని తప్పనిసరిగా మార్గదర్శక సూత్రాలని ఈ సదస్సు ఇస్తుందని మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ కాత్యాయని గారు. మొత్తానికి ప్రరవే ఫంక్షన్ చేసేటువంటి విధానాన్ని, ప్రరవే మొత్తం 16 years ఆఫ్ జర్నీలో చేసినటువంటి అన్ని కార్యక్రమాల గురించి, ముఖ్యంగా ట్రోలింగ్ తర్వాత ఈ అంబేద్కర్ సిరీస్ అన్నింటినీ సమ్మరైజ్ చేసి మీరు దీనికి చేసినటువంటి, అంటే అంబేద్కర్ అనగానే చాలా ఎమోషన్స్, కొంత ఏదో ఒక సైడ్ స్టాండ్ తీసుకోవాల్సిన దాంట్లో ఆ బ్యాలెన్స్డ్ నేచర్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. మీరు February 8, 9 నిర్వహిస్తున్నటువంటి సభ మంచి సక్సెస్ అవ్వాలని, అంబేద్కర్ గురించి ఇంకా ఒక బ్యాలెన్స్డ్ థాట్ ప్రాసెస్ కూడా అందరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చర్చను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మానస, థ్యాంక్ యూ మల్లీశ్వరి, థ్యాంక్ యూ కాత్యాయని గారు. థ్యాంక్ యూ రచన.